పంటలు పండడానికి వాన కావాలి. ఆ వాన ఎప్పుడు కురవదంటే ప్రజలలో పాపం పెరిగినప్పుడు వానలు కురవు. చాలా మంది తెలియక అనుకుంటారు, ఈ మొదనష్టపు వాన ఏమైందో ఏమో అని వానం తిడతారు. ఈ సంగతి కొంతమంది ఏం చేస్తారంటే తెలియక గాడిదలకు పెళ్లి చేసేవాళ్ళు కొందరు, కప్పలకు పెళ్లి చేసి ఊరేగించేవాళ్ళు కొందరు, ఇక ఏది నచ్చితే అది చేసేవాళ్ళు కొందరు. అది ఇది కాకుండా కొంతమంది అంటారు, అసలు ఈ వాన దేవుడు ఎక్కడ నాశనం అయ్యాడు అంటారు. వాన దేవుడు కాదు. వాన అనేది అదొక పదార్థం, నీరు. అది ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. మాట వినే బిడ్డల కోసం అమ్మ అడగకుండానే వంట సిద్ధం చేసి పిల్లలకు నచ్చిన భోజనం రెడీ చేసి, వాళ్ళు భోజనం సమయానికి రాకపోతే ఏం చేస్తే తెలుసా? ఫోన్ చేసి, ఏనానా ఎక్కడున్నావురా, తల్లి ఎక్కడున్నావమ్మా, నీకు ఇష్టమని ఫలానా కూర వండా, ఫలానా పదార్థం తయారు చేసి ఉంచా, నువ్వు త్వరగా రా, ఆలస్యం అవుతుంది రా అని పిలుస్తుంది అమ్మ. ఎవరికి? మాట వినే బిడ్డకి. మాట విన్నోడు ఉన్నాడు అనుకో, ఏం చేస్తుంది అమ్మ? పెద్ద మాట వినేవాళ్ళని వండి పెడతానులే, వండుతాను ఎప్పుడోసారి, ఏంటంట ఏదో ఒకటి వండి అక్కడ పడేస్తుంది. భోజనం చేద్దుగా రమ్మని పిలవదు. ఎందుకని? వచ్చినప్పుడు వాళ్ళే తింటారులే, ఏంటంటే పిలిచే తెలీదా, గాడిదలాగా పెరిగేది తెలీదా అంటది. అదే అమ్మ. పిల్లల ప్రవర్తనను బట్టి ఇక్కడ సిద్ధపాటు ఉంటుంది. అలాగే దేవుడు కూడా అంతే. మనుషులు పాపమును విడిచి దేవునికి లోబడి ఉంటే ఆయన ఏం చేస్తాడనంటే ఆకాశము నుండి వారను కురిపిస్తాడు. అదే గనక మనుషుడు పాపములో ఉంటే ఆ వానలో కొరవు. మాది కొత్తగూడెం. నా పేరు సునీత. చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు 2వ సంవత్సరం నేను ఇడికి రాబట్టి మేము నలుగురిలో మాకు సంతానం లేదు. అయితే దేవుడు 5 సంవత్సరాలకు మా తమ్ముడికి ఒక పాపనిచ్చిండు. నలుగురుతో మధ్యలో ఒక పాప 5 సంవత్సరాలకు. ఇప్పుడు మళ్ళీ ఆ పాపకు ఇప్పుడు 6వ సంవత్సరం. నేను దానికోసం బాగా మొరపెట్టేదాన్ని, అయ్యగారికి చెప్పేదాన్ని. ఎంతగానో నేను 3 సార్లు కూడా టీవీ స్పాన్సర్ చేసిన. అయితే మా మరదలకి ఇప్పుడు గర్భఫలం ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు 2వ నెల, ఆ పాపకి ఇప్పుడు 6వ సంవత్సరం. ఇప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈయన ఆటో డ్రైవర్. ఈయన ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని యందు మంచి భయము భక్తి కలిగి గత 10 సంవత్సరాల నుండి విశ్వాసంతో హైదరాబాద్ స్వస్థశాలకు వస్తూ ఉన్నారు. ఈ వచ్చుచున్న వీళ్ళు చేసిన పని ఏంటనంటే, పిల్లల కొరకు ఆస్తులు సంపాదించగలిగేంత స్తోమత వాళ్ళ దగ్గర లేదు, కానీ ఆశీర్వదించే దేవుని దగ్గర మాత్రం ప్రార్థన చేసే గొప్ప అనుభవం ఇదిగో ఈ తల్లిదండ్రుల దగ్గర ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, పిల్లలు ఆశీర్వదించబడాలని కోరుకున్నారు. అలా పిల్లల కోసమే ప్రార్థన చేస్తూ క్రమంగా మానకుండా వస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం కూడా హైదరాబాద్ స్వస్థలకు వస్తున్నారు. వచ్చుతున్న క్రమంలో ఈ పెద్ద పాప నర్సింగ్ అయిపోయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందుకోగలిగింది నర్సుగా. చాలా అద్భుతం కాదు? ఎందుకనంటే తల్లిదండ్రులు కేవలం ప్రార్థనే చేశారు, సేవకులుగా మేము ఆశీర్వదించాము. దేవుడు ఈ బిడ్డను దీవించి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ఈ పాప చిన్న పాప. ఈ పాప ప్రార్థన చేయించుకొని ప్రభు కృపను బట్టి అలా ముందుకు సాగుతూ MBBS లో ఫ్రీ సీట్ని సంపాదించింది. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చేస్తూ ఉంది. చూడండి, తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దగ్గర నమ్మకంగా వస్తే పిల్లలు ఆశీర్వదించబడతారు. అలాగే మీరు కూడా మీ పిల్లలు దీవించబడాలని ఆశపడితే తప్పకుండా ప్రార్థనకు రండి, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఈ యొక్క హైదరాబాద్ స్వస్థశాలకి ప్రతి మంగళవారం సాయంత్రం పూట జరిగే ఈ ప్రార్థనలో తప్పక పాల్గొనండి, ప్రభు ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. వినుకొండలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మాచెర్లలో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నర్సరావుపేటలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. భీమవరంలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఆదోనిలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో ఆగస్టు 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. రాజమండ్రిలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, ఏలూరు జిల్లా, నూజివీడు.